రైతు భరోసా కార్యక్రమం కూడా అతి ముఖ్యమైన కార్యక్రమం. ఈ సీజన్కి రైతు భరోసా కార్యక్రమాన్ని చింతకాణి మండలం జగన్నాథపురం క్రాస్ రోడ్స్లో కొన్ని లక్షల మంది రైతాంగ సోదరుల సమక్షంలో రైతు భరోసా కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, అట్లాగే క్యాబినెట్ సమస్తం కూడా మంత్రులందరూ ఈ లక్షలాది మంది రైతాంగ సోదరుల సమక్షంలో పాల్గొని ఇక్కడ నుంచే రైతు భరోసా కార్యక్రమాన్ని విడుదల చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ సభా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. వరుణుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సోదరుల కోసం తీసుకునేటువంటి కార్యక్రమాలకు మెచ్చి ఆయన కూడా ముందే ఆశీర్వదించాడు. రైతులకు కావలసినటువంటి వర్షాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఆశీర్వదించాలనేటువంటి ఆలోచనతో ఆ వరుణదేవుడు కూడా ముందే ఆశీర్వదించాడు. అలాగని మరి సభ ఇక్కడ పెడదామనంటే ఇక్కడ వచ్చేటువంటి రైతాంగ సోదరులకు కానీ సభా స్థలిలో కానీ కొంచెం బురదమయమై సభ నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ సభా కార్యక్రమాన్ని తొలి రోజే ఇక్కడి నుంచి మొదలు పెడదామనుకునే ఈ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా, అంటే వర్షాలు వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. నేను చాలా సంతోషంగా రైతాంగ సోదరులందరికీ ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది రైతు ఆశీర్వాద సభ అని నేను నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలు పెడతామనుకున్నది పూర్తి చేసిన తర్వాత ఇంకా ఆశీర్వచనం ఇంకా ఎక్కువగా గట్టిగా ఉంటుందనే ఆలోచనతో పూర్తి చేసి మీ అందరి ఆశీర్వచనం తీసుకోవటానికి భారీగా ఈ బహిరంగ సభ జరుగుతుంది. డేట్ ఎప్పుడని మీరు అడుగుతుండొచ్చు. డేటు సంబంధించి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వారానికి సంబంధించిన ఫోర్కాస్ట్ తీసుకున్నారు. ఈ ఫోర్కాస్ట్ ప్రకారం 3-4 తారీఖు దాకా కూడా వర్షాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తా ఉన్నారు. కనీసం ఒక 2 రోజులు డ్రై స్పెల్ ఉంటే తప్ప ఆ వచ్చే రైతులకు కానీ జరిగే సభకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి వెదర్ ఫోర్కాస్ట్ తీసుకోమని చెప్పాం. మళ్ళీ ఒక వారానికి సమాచారం వస్తుంది. కాబట్టి అది 6, 7, 8 తారీఖులు అనే దాన్ని బట్టి ఇక్కడ సభ జరుగుతుంది. సభ అనేది ప్రారంభంలో రైతు భరోసా వేసేటప్పుడు రైతు భరోసా పూర్తి చేసి ముగింపు సందర్భంగా అనేది ఇది ముగింపుగా మారుతుందని చెప్పడానికి సంతోషిస్తాం. ఇంకా పెద్ద ఎత్తున రైతులందరూ సంతోషంగా పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించే ఈ సభ భారీగా విజయవంతం చేయాలని చెప్పి రైతాంగ సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే ఈ సభను విజయవంతం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ, మా శాసనసభ్యులు వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు కానీ, సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ రాగమయ్య గారు కానీ, అందరూ ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులంతా భారీగా ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో ముందుకు వెళ్తూ ఉన్నారు. సరే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగతా శాసనసభ్యులు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ కాబట్టి వారు కూడా తరలి రావాలని ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. భారీగా జరిగే ఈ సభ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఊహించిన ఆ స్థాయిలోనే సభ ఉంటుంది. నమస్కారం.
ధన్యవాదాలు. ఈ ఏర్పాట్లు ఇవి కంటిన్యూ అవుతాయి ఇలాగే. ఓకే, అంతే కదా సార్? వానాకాల పంటకు సంబంధించి రైతు భరోసా అందరి రైతులకి తొలకరి ముందుగానే వాళ్ళ విత్తనాల కోసం, ఎరువుల కోసం, పెట్టుబడి కోసం ఇవ్వాల్సినటువంటి ఈ పెట్టుబడి మొత్తాన్ని సుమారు 9,000 కోట్లు రేపు చింతకాని మండలం జగన్నాథపురం నుంచి రిలీజ్ చేయాల్సి ఉండే. నిన్న కురిసినటువంటి భారీ వర్షాల వల్ల సభాస్థలం దానికి అనుకూలంగా లేదు. ఆ విషయం ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి తెలియజేయటం జరిగింది. ఆర్థిక మంత్రి గారు కూడా వస్తున్నారు మదర్ నుంచి బయలుదేరి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే రేపు లాంచింగ్ హైదరాబాదులో శిల్పకళా తోరణంలో లాంచ్ చేసి వాతావరణాన్ని బట్టి ఈ మదిరి నియోజకవర్గంలో సమావేశాన్ని బట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ 9 రోజుల్లో ఎప్పుడైనా సరే ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడానికి ఆయన గారిని అడిగి దాని ప్రకారంగా ముందుకెళ్దాము. మనం డేట్ అనౌన్స్ చేశాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా 9వ తారీఖున 9,000 కోట్లు 30వ తారీఖునే జూన్ మాసంలోనే మొదలుపెట్టేద్దాము. ఇది 9 రోజుల ప్రక్రియ కాబట్టి వాతావరణం అనుకూలిస్తే ఏదో ఒక రోజున బట్టి గారి అనుకూలమైనటువంటి తేదీకి ఇక్కడ బహిరంగ సభ జరుపుకోవడానికి ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ముందుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకనే రేపు యాజ్ ఇట్ ఈజ్గా ముఖ్యమంత్రి గారు బట్టి గారి చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల చేయబడతాయి. గత పాలకులు కొంతమంది దీని మీద పదే పదే రుణమాఫీ మీద కావచ్చు, రైతు భరోసా మీద కావచ్చు, రైతు బంధు మీద కావచ్చు, రైతు బీమా చనిపోతే ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయలు, ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా మీరు ఎగ్గొట్టినవి కూడా, మీరు ఎగనాం పెట్టినవి కూడా ఎన్నికల ముందు రైతు భరోసా రేవంత్ రెడ్డి గారే రిలీజ్ చేశారు. మీ జీవితకాలం 10 సంవత్సరాల పాలనలో మీరు 72,000 కోట్లు ఇస్తే ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ప్రజాప్రభుత్వం 36,000 కోట్లు, రేపటి దాంతో 36,000 కోట్లు రైతు భరోసా నిధులు రైతులకు వెళ్తున్నాయి. మరి మీరు ఎగనాం పెట్టినట్ట, మేము ఎగనాం పెట్టినట్ట? మొన్న యాసవలో మాత్రం 6,000 కోట్లు చిల్లర ఇచ్చాము. 2-3 వేల కోట్లు పెన్షనర్స్కి సంబంధించి ఇమ్మీడియట్గా ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి లాస్ట్ కిస్తీ ఆగింది. మీరు ఎప్పుడూ కూడా సమయానికి ఇవ్వకపోగా మీరు ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో, మునుగోడు ఎన్నికలకో, దుబ్బాక ఎన్నికలకో, ఏదో పార్లమెంట్ ఎన్నికలు, ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలకి మీరు రైతు భరోసా టింగ్ అనిపించి తెల్లారిపోతున్న ఆపేవాళ్ళు. మాకు ఇప్పుడు ఎన్నికలు లేవు. మాకు ఎన్నికలతోటి ఈ సంక్షేమ కార్యక్రమాలని మేము దానికి అనుసంధానం చేయట్లా. మీకు మాదిరిగా ఎన్నికల కోసం పెట్టింది, రిలీజ్ చేసింది మీరు, ప్రజల కోసం, వ్యవసాయం కోసం ఇచ్చేది మేము. అందుకనే తొలకరలోనే పోయినసారి వానాకాలం కూడా 9 రోజుల్లోనే 9,000 కోట్లు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం మళ్ళీ వానాకాలంలో కూడా 73 లక్షల మంది రైతాంగానికి మళ్ళీ ఈరోజు కూడా 9 రోజుల్లోనే ఈ యొక్క ప్రక్రియను కంప్లీట్ చేయదలుచుకున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, మీరు ఆర్థికంగా విధ్వంసం చేసినటువంటి రాష్ట్రం అయినా సరే రైతాంగం కోసం వెసులుబాటు చేసుకొని 36,000 కోట్లు 2 సంవత్సరాల కాలంలోనే, మీ 10 సంవత్సరాల కాలం 72,000 కోట్లు అంటారు మీరు, దానికంటే ఎక్కువ మేము 2.5 సంవత్సరాల్లోనే ఇచ్చాం. ఇంకా 2.5 సంవత్సరాలు ఇవ్వాలి.
అంటే మీరు 10 సంవత్సరాలు ఇచ్చిన దానికంటే మా ఒక్క టర్మ్లో ఇచ్చిందే ఎక్కువ. అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి ఇప్పటివరకు 5,913 కోట్లు రైతు బీమాకి ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో మేము ఇచ్చింది 62,262 మందికి ప్రజాప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు బీమా 3,113 కోట్లు. ఈ రైతు బీమా అనేది ఇంతవరకు ఆగలేదు. అది ఎల్ఐసి ద్వారా ఇస్తున్నాం. మా ప్రీమియం మొత్తం ఆయనకి ఎల్ఐసి కట్టడం జరిగింది. ఇంకా ఆగస్టు నెల వరకు ఏ రైతుకి ఏ ప్రమాదం వచ్చి ఇదైనా కూడా రైతు బీమా చెల్లించబడుతుంది. అదేవిధంగా రుణమాఫీ, మీ రుణమాఫీ మా రుణమాఫీ బేరీ చేసుకొని మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపారు. మీరు చెప్పింది 1,00,000, ఇచ్చింది 5 సంవత్సరాలకి అప్పుడు 25,000, అప్పుడు 25,000, అప్పుడు 25,000, అప్పుడు 25,000 అడిగినప్పుడల్లా. మేము అట్లా చేయలా. ప్రభుత్వానికి భారం అని తెలుసు. మా దగ్గర నిధులు లేకపోయినప్పటికీ కూడా ఒకేసారి ఇస్తే రైతు అప్పు తీరితే మళ్ళీ అతనికి రైతు వెసులుబాటు వస్తుంది లోన్ తీసుకోవటానికి. అందుకని అన్ని 40 బ్యాంకుల్ని మేము అడిగాం. మా రైతులు పంట రుణాలు తీసుకొని మీ దగ్గర ఎంతమంది బాకీ ఉన్నారో లెక్కలేవమని చెప్పాం. వాళ్ళు 25,60,000 మంది రైతులు 21,000 చిల్లరి మాకు బాకీ ఉన్నారని మాకు పేర్లు ఇచ్చారు. మళ్ళీ 3 నెలలు ఆగాం. ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, ఎక్కడైనా అకౌంట్ నెంబర్ తేడా ఉన్నా, ఎక్కడైనా ఆధార్ నెంబర్ తేడా ఉన్నా అన్నీ సరిచేసి మళ్ళీ ఇవ్వండి. బ్యాంకు దగ్గర రైతులు పంట రుణాలు తీసుకొని మీకు బాకీ ఉంటే మేము కడతామని చెప్పాం 2 లక్షల లోపు వరకు. అన్నమాట ప్రకారంగా ఒకేసారి 21,000 కోట్లు రైతుల బాకీలు తీర్చాం. మీరు ఆనాడు రైతులు బాకీ తీర్చకుండా వడ్డీ మందం కూడా ఇవ్వకుండా 8,000 కోట్లు రైతుల మీద భారం పడింది. బ్యాంకులు వాళ్ళకి లోన్లు ఇవ్వలేదు. మేము ఒకేసారి క్లియర్ చేయటం వల్ల మళ్ళీ అప్పులు తెచ్చుకున్నారు. వ్యవసాయం సుభిక్షంగా జరుగుతుంది. భారతదేశంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. పెద్ద పెద్ద రాష్ట్రాలు, ధనిక రాష్ట్రాలు కూడా రుణమాఫీ చేయలేదు. చేసింది ఒకటి భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. మీరు అన్నారు కానీ ₹1,00,000 వరకు మీరు చేయకపోవటం వలన మిమ్మల్ని మీరు చెప్పినట్టే బంగాళాఖాతంలో కలిపారు. అందుకనే రైతు బీమా ఆగలేదు ఈ రోజుకి ఒక్కళ్ళకి కూడా. అదేవిధంగా రుణమాఫీ బ్యాంకులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి మేము జమ చేశాం. పంటల కొనుగోళ్ళు కూడా మీరు చూశారు. దేశం మొత్తం వరి ధాన్యం ఎంత కొనుగోలు చేసిందో మిగతా 28, 29 రాష్ట్రాలు ఒక్క తెలంగాణలోనే అంత ధాన్యం సేకరించి కేంద్రానికి కానీ మన పేద ప్రజలకు కూడా సన్నబియ్యం ఇవ్వడానికి ప్రిపేర్ చేశాం. సుమారు 20,000 కోట్లు పెట్టి. మాకు కష్టమే. మా గోడౌన్స్ ఇవ్వమంటే ఎవరో, డీజిల్ ఇవ్వమంటే ఎవరో, ఎరువులు ఇవ్వమంటే ఎవరో, వాళ్ళు కూడా ఈ రోజున విమర్శిస్తున్నారు. అసలు ఎరువులు ఇవ్వాల్సింది ఎవరో వీళ్ళకి తెలియదు. డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందో వీళ్ళకి తెలియదు. కానీ అబండాలేసి అభూత కల్పనలతోటి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే అది మీ వల్ల కాదు. అందరికంటే తెలివి కల్లోళ్ళు ప్రజలు. కష్టపడే రైతుని మీరు ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. మొన్న మీరు చూశారు మొక్కజొన్నలు, జొన్నలు భారతదేశంలో ఏ రాష్ట్రం కొనలా. చింతకాని రైతులు డిమాండ్ చేస్తే బట్టి గారు ఇక్కడ నుంచి తమిళనాడు నుంచి నాకు ఆర్డర్ ఇస్తే 15 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం 2,400కి. అది గోడాంగు చేరేసరికి 3,000 అవుతుంది. అప్పుడు మీరు బయట మార్కెట్లో 1,400. Scrolling in the video.
సంతోషం.